పేరు రాజు అండి. మేము రాజమండ్రి నుంచి వస్తున్నామండి. లాస్ట్ మాకు మ్యారేజ్ అయ్యి ఒక 4.5 ఇయర్స్ అవుతుందండి దగ్గర దగ్గర. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా మేము చాలా హాస్పిటల్ తిరిగాము. అట్లే ఎక్కడ కూడా మాకు సక్సెస్ రాలేదు. ఇంటి దగ్గర కూడా బాగా ప్రెషర్ ఎక్కువైపోయింది. పిల్లలు లేరా, ఇంకా మీకు ఎంతకాలం, ఇంకా 4 ఇయర్స్ అవుతుంది అది అని చెప్పి చాలా పెయిన్ఫుల్గా చాలా మాట్లాడినారు. మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాము. ఇంకా మాకు కూడా చాలా ఇద్దరికి కూడా చాలా గొడవలు అయినాయి. ఇంకా సరే అని చెప్పి ఒకరోజు ఇంకా ఆలోచించి ఇంకా లాస్ట్ ఒక మంచి హాస్పిటల్ చూసుకున్నాం. ఇంకా లాస్ట్ టైం ఇంకా ఏదోటి డిసైడ్ అవుదాము అని చెప్పి మీ అందరం ఒకరోజు డిస్కస్ చేసుకుని యూట్యూబ్లో సెర్చ్ చేసాము. సెర్చ్ చేసినప్పుడు మాకు సుజాత మేడం అని చెప్పి ఒక వీడియో ఒకటి చూసామండి. చూసినప్పుడు దాంట్లో ఆమె ఓయాసిస్ ఫెర్టిలిటీ హాస్పిటల్ అని చెప్పి చూసామది. దాంట్లో మాకు చాలా ఆమె మాట్లాడిన స్పీచ్, మోటివేషనల్ స్పీచ్ మాకు చాలా ఇన్స్పైర్ అయ్యాము. మేము ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎలాగైనా సరే మేడంని కలవాలి, ఇంకా ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ అని చెప్పి ఫిక్స్ అయ్యి నెక్స్ట్ డే బయలుదేరి విజయవాడ వచ్చేసామండి. ఓయాసిస్ హాస్పిటల్కి వచ్చాము. వచ్చి మేడం కలిసాము. మేడం కలిసినాక యూట్యూబ్లో ఎట్లయితే చెప్పారో అంతకన్నా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. ఇంకా మేడం మీరే అండి మాకు లాస్ట్ హోప్. ఇంకా మేము ఇంకా ఎక్కడికి తిరగలేము. మా హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మేము మంచి రిపోర్ట్ వెళ్ళాలని చెప్పి ఆ రోజు మేడం గారితో చెప్పాము. మేడం గారు కూడా కొంచెం ఛాలెంజింగ్గా కూడా చెప్పారు. సరే చేద్దామండి అని చెప్పి అన్నారు. ఇంకా అప్పుడు మేము ఫస్ట్ ఐఓఐ అని చెప్పి చెప్పాము మేడం గారికి. ముందు ఐఓఐ చేస్తామని అంటే సరే అని చెప్పి అంతా బాగుంది చేస్తామని చెప్పి ఫస్ట్ ఐఓఐ చేశానండి. ఫస్ట్ ఐఓఐ మాకు నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఇంకో 2 ఐఓఐలు కూడా చేశారు. అవి కూడా 2 నెగిటివే వచ్చింది. ఇంకా లాస్ట్ హోప్ ఇంకా మేడం అన్నది ఇంకా ఐవీఎఫ్ అయితే సక్సెస్ రేట్ బాగుంటుందని చెప్పి 85% సక్సెస్ రేట్ ఉంటుంది అన్నారు. ఇంకా లాస్ట్ హోప్ ఇంకా కొంచెం కాస్ట్ అయినా సరే ఇంకా మేము ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇద్దరం ఒకసారి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ డే ఐవీఎఫ్ మేము రెడీ మేడం అని చెప్పి అన్నాము. ఇంకా మేడం కూడా ఓకే స్టార్ట్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అది హిస్టోస్కోపీ అని చెప్పి ఒకటి చెప్పారు. అది కొంచెం ప్రాబ్లం ఉందంటే సరే మేడం అది కూడా చేసేస్తామన్నారు మేడం. సరే అది చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా ఐవీఎఫ్ మాకు ఫస్ట్ ఐవీఎఫ్ సక్సెస్ అయిందండి. నిజంగా అది మాకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇదండి. ఈరోజు మాకు నిజంగా ఫస్ట్ ఐవీఎఫ్ సక్సెస్ అయింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే మాకు ఈ సక్సెస్ అవ్వడానికి కూడా నేను కూడా కొంచెం అంటే మా మిసెస్ని కూడా తనని కూడా కొంచెం రెడీ చేశాను. అంటే డైట్లో కానీ ఇంకా డైలీ ఎలా ఉంది. యాక్చువల్గా మేడం గారు కూడా ఒక డైట్ షీట్ ఒకటి ఇచ్చారు సుజాత మేడం గారు. ఆ డైట్ ప్రకారంగా ఫాలో అవ్వమని చెప్పారు. దానికి నేను కూడా మా మిసెస్ని పొద్దున్నే రెడీ అయ్యి ఎవ్రీ మార్నింగ్ 5కి అట్లా లేచి అవి సూర్య నమస్కారాలు కానీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా సరే అవన్నీ కూడా రెగ్యులర్గా చేయించాము. జ్యూసెస్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ కూడా మేడం చెప్పినట్టు ఫాలో అయ్యాము. అలాగే అంతకుముందు కూడా యూట్యూబ్లో మేడం గారు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా నేను ఇక్కడ రావడానికి కారణం కూడా మేడం గారు ఒక యూట్యూబ్ వీడియో ఒకటి చేశారు. అది ఏంటంటే మీరు ఎవరైతే హాస్పిటల్కి రావాలని అనుకున్నప్పుడు మీరు ఏమైతే నాతో చెప్పాలనుకుంటున్నారో అది కొంచెం డీటెయిల్గా రాసుకొని రండి. అది మీరు ఏదైతే అడగాలనుకున్నారో అన్నీ ఒక పేపర్ మీద రాసుకుని రండి. మీరు ఇక్కడికి వచ్చి మర్చిపోతారు. అవన్నీ రాసుకొని వస్తే మీరు అన్నీ అడగడానికి ఈజీగా ఉంటుంది మీకు అని చెప్పి అన్నారు. అది కూడా నాకు బాగా నచ్చింది. అసలు మనకి ఏదైతే లోపల డౌట్లు ఉన్నాయో అన్నీ ఆమె ముందే చెప్పేశారు ఆ వీడియోలో. అది చాలా బాగుంది. మేడం గారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మాకు ఫస్ట్ ఐవీఎఫ్ సక్సెస్ నిజంగా మేము చాలా ఆనందంగా ఉన్నాం అండి. చాలా థ్యాంక్స్.